నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అల్లుడు విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు చేసిన ఈ తప్పు కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఆ తప్పేమిటి? ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతనికి 1,00,000 రూపాయల జీతం, పైగా చాలా అందగాడు, పేరు పెట్టడానికి ఏం లేదని, పైగా ఇద్దరూ కలిసి పట్నంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారని పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక అంతా బాగానే ఉండేది. కొన్ని నెలల తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి. అబ్బాయికి పెద్ద అనుమానం. వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్లినా వీడియో కాల్ చేయమనడం, ఫోటో పెట్టమనడం చేసేవాడు. ఇంటికి వచ్చాక ఫోన్ మొత్తం చెక్ చేసేవాడు. తనకు అర్థమైంది, వాళ్ళ ఆయన తనని అనుమానిస్తున్నాడని, ఆయనకు అనుమానం ఉందని. అయినా ఏమనేది కాదు. పైగా అమ్మాయికి పాప నైట్ షిఫ్ట్లు వేసినా కూడా వాళ్ళ భర్త కోసం వాళ్ళ మేనేజర్తో మాట్లాడుకుని డే టైంలోనే వేయించుకునేది. అలానే గడిచాయి కొన్ని రోజులు. అసలు భార్యకు విలువిచ్చేవాడు కాదు. భార్యతో కలిసి తినడానికి కూడా ఒప్పుకునేవాడు కాదు. తిన్నావా అని ఒక మాట కూడా అడిగేవాడు కాదు. భార్య మొహం చూస్తేనే చిరాకు పడిపోయేవాడు. తను ఏం చేసినా భర్తకి తప్పులాగానే కనిపించేది. ప్రతి చిన్నదానికి అరిచేవాడు. భార్య కూడా తిరిగి సమాధానం చెప్పేది. అందుకు భర్తకి ఇంకా కోపం పెరిగిపోయేది. నువ్వు ఆడదానివి, నా కాళ్ల దగ్గర పడుండాలి అనేవాడు. భార్య ఒప్పుకునేది కాదు. తప్పుంటే నన్ను తిట్టినా పడతాను, కానీ తప్పు లేకుండా ఎందుకంటున్నారు అని తిరిగి సమాధానం చెప్పేది. ఇలా రోజు రోజు గొడవలు పెరుగుతూ వచ్చాయి. చుట్టుపక్కల వాళ్ళకి వినబడేలా గొడవలు పడేవాళ్లు. భార్య చాలా ప్రయత్నం చేసింది వాళ్ళ ఆయనకి అసలు తనతో సమస్య ఏంటో కనుక్కోవడానికి. తను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కూడా వేడుకుంది. అయినా సరే భర్త ఏం మారలేదు. ఇంకా భార్యకు అర్థమైంది తను ఏం చెయ్యకపోయినా భర్త అలానే ఉంటాడు అని. ఇంకా పట్టించుకుని బాధపడడం మానేసింది. ఇద్దరూ వాళ్ళ పనులు మాట్లాడుకోకుండానే చేసుకుంటూ ఉండేవారు. భార్య తన పరిస్థితిని ఇంట్లో కూడా చెప్పేది కాదు, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు అని. చివరికి భర్త భార్యని ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి కూడా రాత్రిపూట స్నేహితులతో బయట తిరుగుతూ పార్టీలు చేసుకుని వచ్చేవాడు. పండుగప్పుడు కూడా భార్యని వదిలేసి ఒక్కడే ఇంటికి వెళ్లిపోయేవాడు. భార్యకు కూడా ఇవన్నీ అలవాటైపోయాయి. ఇంకలా కొన్నాళ్ల తర్వాత ఇద్దరి విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఎందుకంటే ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్లేవాళ్లు కాదు. పెద్దవాళ్లు వాళ్ళ మధ్య ఏమైందో తెలుసుకుని కలుపుదామనే ప్రయత్నం చేసినా కూడా ఏం లాభం లేకపోయింది. ఇద్దరికీ ఈగో ప్రాబ్లం. చివరికి భార్యాభర్త విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే విడిపోయారు. విడాకులయ్యాక కొన్నాళ్లయ్యాక తెలిసిందేంటంటే భర్తకి వేరే అమ్మాయితో సంబంధం ఉందని, అందుకే తను పెళ్లి చేసుకున్న భార్యని సరిగ్గా చూసుకునేవాడు కాదు అని. అల్లుడు మంచివాడైతే ఇంటికి ఒక కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న మన కూతురు చచ్చినట్లే. కూతుర్ని వదిలించుకుందామని ఎవరికి పడితే వాళ్లకి పెళ్లి చేయకండి. చేసే ముందు అన్ని రకాలుగా చూసి చేయండి. మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఒక సంబంధం కుదుర్చుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి అని. నిజంగా పెళ్లిళ్ళు అలా చేస్తేనే ఆడపిల్లల బ్రతుకులు బాగుంటాయి. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.